Hi friends, welcome back to Journey Spear. ఈ వీడియోలో మనం బెంగళూరు ప్యాలెస్ అండ్ బన్నీర్ఘట్ట బయాలజికల్ పార్క్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ మేము 2 డేస్ ఉన్నాము బెంగళూరులో. ఫస్ట్ డే వచ్చేసి బెంగళూరు ప్యాలెస్ చూద్దామని చెప్పి మేము వచ్చాము. ఈ బెంగళూరు ప్యాలెస్ వచ్చేసి ఎంట్రీ వచ్చేసి పర్ హెడ్ 300. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. బట్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి, హిస్టరీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ సమ్ పెయింటింగ్స్ అండ్ వుడ్ కార్వింగ్స్ అండ్ రాయల్ ఇంటీరియర్స్ అట్లా చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే బాగా వర్త్ ఉంటుంది. లోపలైతే ఫోటోగ్రఫీ ఎంట్రీ లేదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో చూస్తూ ఉంటారు వాళ్ళు. మేమైతే ఏం తీయలేదు. బయటకు వచ్చేసి జస్ట్ గార్డెన్స్ ఉంటాయి బయట. సో పిక్చర్స్కి అయితే ఎక్సలెంట్ పిక్చర్స్ వస్తాయి, స్టన్నింగ్ పిక్చర్స్ వస్తాయి. మంచి కెమెరా ఉంటే పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు, స్నాప్స్కి, ఇన్స్టాగ్రామ్స్కి, రీల్స్కి. అండ్ సెకండ్ డే వచ్చేసి బన్నీర్ఘట్ట బయాలజికల్ పార్క్ వచ్చేసాం. మేమైతే డే పాస్ తీసుకున్నాం బస్లో. బస్ 365 మెజెస్టిక్ కెంపెగౌడ బస్ స్టేషన్ టు బన్నీర్ఘట్ట నేషనల్ పార్క్ ఉంటుంది. 366 ఉంటుంది, 368 ఉంటుంది. అండ్ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, బస్సెస్ లిస్ట్. డే పాస్ తీసుకొని డైరెక్ట్ బన్నీర్ఘట్ట జూకి వచ్చేయచ్చు. కొంచెం దూరంలో బన్నీర్ఘట్ట ఆగితే అక్కడ నుండి ర్యాపిడో ఆటోలో వచ్చాం. మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని వచ్చాం. యాక్చువల్లీ మేమైతే సండే వచ్చాం. సో ఇట్ వాజ్ లైక్ అన్ప్లాన్డ్ అనమాట. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే సజెషన్ ఏంటంటే అవాయిడ్ వీకెండ్స్ అండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అయితే ఇన్ కేస్ వీకెండ్స్లో రావాలి అంటే ప్రీ ప్లాన్డ్గా ఆన్లైన్లో టికెట్స్, సఫారీ రైడ్స్ టికెట్స్, బటర్ఫ్లై ఆడన్ పార్క్ టికెట్స్ బుక్ చేసుకోండి. సో ఇట్ విల్ బి వర్త్ అనమాట. సో సఫారీ అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే సఫారీ చూడటానికి వచ్చాం, బట్ క్రౌడ్ అయితే హ్యూజ్ క్రౌడ్. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో తీసుకోలేకపోయినా టికెట్స్ అయితే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు. సో మేమైతే టికెట్స్ ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. క్రౌడ్ అయితే హెవీ క్రౌడ్ అనమాట. బోటింగ్ ఎంట్రీకి అనమాట. లోపల బోటింగ్ కూడా ఉంటుంది. ఆ సింపుల్ బోటింగ్ అండి, అది జస్ట్ ఫ్యామిలీ వరకు వెళ్ళొచ్చు. సో ఇది వీళ్ళంతా లైన్లో, మీరు ఈ క్యూ లైన్ చూస్తున్నారు, వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు సఫారీ కోసం. జీప్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో, జీప్స్ కానీ, బస్ కానీ, నాన్ ఏసీ బస్ కానీ, ఇదంతా వెయిటింగ్ అనమాట. మీరు అసలుకి ఊహించరు అంత క్యూ ఉంటుంది. సో ఆల్వేస్ ఏంటంటే ప్రీ ప్లాన్ చేసుకోండి, ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి. ఆన్లైన్లో బుక్ చేసుకుని టికెట్స్, లేదంటే వీకెండ్స్ అవాయిడ్ చేసేయండి. హ్యాపీగా సఫర్ రైడ్స్ ఎంజాయ్ చేస్తారు. టికెట్స్ దొరకలేదు కాబట్టి మేము నార్మల్ జూ పార్క్ వచ్చాము. నార్మల్ జూ టికెట్స్ తీసుకొని వచ్చాము. మళ్ళీ ఇంకా యానిమల్స్, బర్డ్స్, స్నేక్స్, రెప్టైల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా. సో అవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాము. ఫస్ట్ ఎంట్రింగ్లోనే మనకు జిరాఫీ ఉంటుంది. ఇదే ఇందాక చెప్పాను కదా, ఆ బోట్ రైడింగ్ అని ఫ్యామిలీకి, కిడ్స్కి బాగుంటుంది. జస్ట్ అలా 1 or 2 రైడ్స్ వేస్తారు, అంతే అయిపోద్ది. లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తారు, డోంట్ వరీ.
ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. మేమైతే ఏం ట్రై చేయలేదు. ఎలిఫెంట్స్ దగ్గరైతే క్రౌడ్ అయితే బాగున్నారండి. ఇనిషియల్‌గా స్టార్టింగ్ అయితే మాకసలకి చూడటానికి కూడా ప్లేస్ లేనంత క్రౌడ్ ఉన్నారు ఎలిఫెంట్స్ దగ్గర. ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. చాలా అంటే చూస్తూ వేవ్ చేస్తూ చాలా బాగున్నాయి. అండ్ స్నేక్స్ ఉన్నాయి, పైథాన్స్ ఉన్నాయి. ఆ పైథాన్స్‌కి వాటికి తినటానికి డైరెక్ట్‌గా వీళ్ళు ఎలుకలనే, మౌసెస్‌ని లోపల వదులుతున్నారు. సో, అలా అన్నీ కంప్లీట్ చేసొచ్చాం. అన్ని యానిమల్స్ మొత్తం కవర్ చేసొచ్చాం. బై వాక్ చేసాము. బట్ ఇట్ వాస్ ఫన్ అనమాట. మనకి టైమే తెలీదు. అట్లా అన్ని యానిమల్స్ చూసుకుంటూ వచ్చేసాం. ఫైనల్‌గా ఏందంటే బటర్‌ఫ్లై పార్క్ ఒకటుంది. అదేంటంటే స్టార్టింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎళ్ళాలి బటర్‌ఫ్లై పార్క్‌కి. సో, మేమైతే ఫస్ట్ రైట్ సైడ్ ఎళ్ళేసి యానిమల్స్ అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి లెఫ్ట్‌కెళ్ళేసి వచ్చేసాము బటర్‌ఫ్లై పార్క్ కోసం. బసెస్ ఉంటాయన్నమాట. మీరక్కడ చూస్తున్నారు పార్క్ చేసున్నారు. బసెస్ ఇప్పుడు వెళ్ళేవి వస్తాయి. నాన్ ఏసీ బసెస్ వస్తాయి. సిమిలర్‌లీ ఏసీ సేమ్ అలానే ఉంటాయి. సఫారీ అనమాట. అంటే డైరెక్ట్‌గా యానిమల్స్ దగ్గరికెళ్ళి బస్ కొంసేపు ఇట్లా స్టాప్ బై చేస్తారు. మీరు చూడొచ్చు. దగ్గర నుండి చూడొచ్చు యానిమల్స్‌ని. అండ్ ఇప్పుడొచ్చేసి బటర్‌ఫ్లై పార్క్ అనమాట. అక్కడ కనబడుతుంది బటర్‌ఫ్లై పార్క్. ఇదైతే తప్పకుండా యాడ్ చేసుకోండి. టికెట్‌తో పాటు ఇన్‌కేస్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే. ఇక్కడ ఆఫ్‌లైన్‌లో అయినా బటర్‌ఫ్లై పార్క్ యాడ్ ఆన్ అయితే మిస్ అవ్వద్దు. ఇదొచ్చేసి ఫోటోగ్రఫీ స్పాట్ అనమాట. చాలా బాగా ఫోటోస్ వస్తాయి. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ బటర్‌ఫ్లై పార్క్. మేమైతే 4 మెంబర్స్ ఎళ్ళాము. 2 మెంబర్స్ వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. 2 మెంబర్స్ ఆల్రెడీ బెంగుళూరులో ఉంటారు మా ఫ్రెండ్స్. వాళ్ళు జాయిన్ అయ్యారు. మేము బటర్‌ఫ్లై పార్క్ అయితే బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ చెప్పాలంటే. ఇన్ఫర్మేటివ్ ఆల్సో. కిడ్స్‌కైతే పిక్చర్స్ బాగా తీసుకోవచ్చు ఫ్యామిలీతో. అక్కడ బటర్‌ఫ్లై స్టాట్యూ లాగా ఉంటది. కిడ్స్ అయితే ఇంకా ఇన్ఫర్మేటివ్ అనమాట. అంటే టైప్స్ ఆఫ్ బటర్‌ఫ్లైస్, టైప్స్ ఆఫ్ క్రియేచర్స్ వన్స్ లోపలికెళ్ళిన తర్వాత బాగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇన్సైడ్ చూడొచ్చు ఫిషెస్. ఆ చిన్న పాండ్‌లే అండి. చిన్న పాండ్‌లాగా ఉంటాయి. ఫిషెస్ ఉంటాయి. ఇంకా దాని లోపల బటర్‌ఫ్లైస్ ఎక్కడికి పోకుండా చుట్టూరు మీరు చూసారు ఫెన్సింగ్ అది ఉంటది. సో, బటర్‌ఫ్లైస్ మాత్రం భలే ఉంటాయి. ఫోటోస్ పట్టుకోవచ్చు. ఫోటోగ్రఫీ బాగా చేయొచ్చు యాక్చువల్‌గా.
ఇది వచ్చేసి బటర్‌ఫ్లై ఇన్ఫర్మేషన్ పార్క్ అనమాట. సో, అంటే టైప్స్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ ఏమేమి ఉంటాయి, అసలు బటర్‌ఫ్లై ఎలా వస్తది, ప్రాసెస్ అనమాట. బర్త్ ప్రాసెస్ కంప్లీట్‌గా పిక్చరైజేషన్స్‌తో ఉంటవి. అండ్ ఫిషెస్ కూడా చూడొచ్చు. టైప్స్ ఆఫ్ క్రియేచర్స్ కూడా ఉంటాయి. చాలా ఉంటాయి. విత్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. కిడ్స్‌కి అయితే బాగా లైక్ చేస్తారు. నేను అబ్జర్వ్ చేశానైతే కిడ్స్ అయితే బాగా చూస్తున్నారు. బాగా ఫోటోస్ దిగుతున్నారు. అండ్ నాలెడ్జ్ ఆల్సో దే విల్ గెట్ సమ్ నాలెడ్జ్ రైట్. యాహ్! అలా మా సెకండ్ డే అయితే బెంగుళూరులో జూ పార్క్‌తో అయిపోయింది. అండ్ బటర్‌ఫ్లై పార్క్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. సో, మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. బెంగుళూరులో ఉన్నోళ్ళైతే వీకెండ్ ఆర్ వీక్ డేస్ చూజ్ వైజ్‌లీ అనమాట. ఆల్రెడీ ముందు చెప్పినట్టు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జర్నీ స్పియర్. ప్లీజ్ లైక్, కామెంట్, share to your family and friends, and don't forget to hit bell icon. Thank you for watching.